మీకు పురుగు కాదా డౌట్ ఉంటుంది కాబట్టి నేను చూపిస్తుంది. నేను ఆ పురుగుల వీడియో నేను చూపిస్తున్నా. నాకు ఇట్లా ఎప్పుడు కక్కు వస్తుందో తెలుస్తలేదు. ఎందుకు ఆలోచించాలి? నువ్వు నా సైడ్ కోసం ఆలోచించి రూపాయి తక్కువ చేసినావా? చేయలేవు కదా. నేను ఎందుకు ఆలోచించా? నువ్వు బరాబర్ పైసలు తీసుకుంటున్నప్పుడు బరాబర్ తిండి ఇవ్వాలి. ఏమిచ్చినావయ్యా? ఏమిచ్చినావు? నా ఒక్కరికి అయిందంటే ఇంకోళ్ళకి కాలేదని ఏం ప్రూఫ్స్ ఉంది? నీకంత నడిపే దమ్ము లేనప్పుడు మూసుకో. ఇంకొకరిని పెట్టుకోనుంటివి. అందులోనే వాళ్ళు స్టే చేస్తున్నారు, అందులోనే వండుకుంటారు, అందులోనే క్లీన్ చేసుకుంటారు, ఆ కిచెన్ యూజ్ చేస్తారు. అది మళ్ళీ ఆన్నే పండ్లు కట్ చేస్తారు. మీరు ఎంత దరిద్రంగా ఉందన్నాడా? హలో గైస్, నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తా. ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్ట్అప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా. ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నాడు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, 10/10 వచ్చిన అమ్మాయిలు, డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా. ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నంబర్కి కాంటాక్ట్ కండి. మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. సో గైస్, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో నేను మార్నింగ్ నుంచి ఫుడ్ తినలేను, హెల్త్ బాగాలేదని ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టుకుని తినడానికి. ఆల్మోస్ట్ నేను హాఫ్ తినేసిన ఫ్రూట్స్. రెస్టారెంట్ పేరు ఏంది? ద ప్లానెట్ జ్యూస్ బార్. పురుగులు చూడండి ఎట్లా వచ్చినాయో. ఎంత దీన్ని ఏమనాలి, ఎంత నిర్లక్ష్యం అనాలి, ఏమనాలి. ఇంకో ఇవన్నిటి మీద పురుగులు ఉన్నాయి, అన్నిటి మీద పురుగులు ఉన్నాయి. ఇంత దారుణంగా ముందే హెల్త్ బాగాలేదు నాకు. ఇంకా సగం తినేసిన. మీకు పురుగు కాదా డౌట్ ఉంటుంది కాబట్టి నేను చూపిస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. నేను మా వాళ్ళు. నేను ఫుడ్ నేను తిన్నాను కాదు, ఓకే నాకు హెల్త్ బాగాలేదు తిన్నా, కానీ ఆ దాంట్లోకి పిల్లలకు పెట్టినా. నా బాధ అది, పిల్లలకు పెట్టినా. అది మొత్తం మీకు చెప్పేటక్కల నాకు కాల్స్ వచ్చినాయి అక్కడ నుంచి. సో వీడియో కట్ చేసి నేను కాల్స్ ఎత్తి మాట్లాడితే ఎట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏదో ఒక ఫ్రూట్ లో వస్తుంది మేడం, ఒక ఫ్రూట్ లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే అది ఫ్రూట్ లో రాలేదు, మా కిచెన్ లో ఉండొచ్చు మేబీ. మా కిచెన్ లో నుంచి అక్కడికి వచ్చింది. కిచెన్ అంత నీట్ గా లేదు, ఎందుకు పెట్టుకుంటాను మరి? నాకు ఒక్కదానికి కాదు. ఇప్పుడు ఒకవేళ సరే నేను పెట్టుకున్నా, ఒకవేళ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు అంటే నేను నార్మల్ గా ఫుడ్ అయితే నేను వదిలేసేదాన్ని. ఎందుకంటే సరేలే లైట్ తీసుకునేదాన్ని ఫుడ్ అయితే. ఫ్రూట్స్ అనేది ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు, హెల్త్ బాగాలేని వాళ్ళు ఉంటారు, సీనియర్స్, ఓల్డ్ అంటే అమ్మమ్మ తాతలు ముసలోళ్ళు ఉంటారు, ఓల్డ్ పీపుల్స్ ఉంటారు. వీళ్ళందరికీ అంటే ఫ్రూట్స్ అనేది ప్రతి ఒక్కరు ఫ్రూట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు బయట ఫుడ్ కన్నా. అరే ఇంకొకటి ఏంది పెద్ద అదేంది దాన్ని ఏమంటారు, ఏదో చిన్నదంటే ఏమని అనుకోవచ్చు, పెద్దదే జూబ్లీ హిల్స్ ఇది ఇప్పుడు ఉండేది. జూబ్లీ హిల్స్ లో పెట్టిరంటే అంత సోమస్తు లేదు, జూబ్లీ హిల్స్ లో పెడతారా? మినిమం చెక్ చేసుకోవడానికి రాదా? ఆ ఏరియాలో ఎంత పోష్ వాళ్ళు ఉంటారు. మరి ఇంత కేర్లెస్. నాకు వామిటింగ్ సెన్స్ వస్తుంది అంటే నాకు అది పురుగులు చూడంగానే కక్కు వస్తుంది. అసలు ఇంత గలీజ్ గా కొట్టుకుంటున్నాయి అనుకున్నావు. ఛీ, ఆ వీడియో పురుగుల వీడియో ఒకసారి నాకు వాట్సాప్ లో సెండ్ చేసి పెట్టు. ఎందుకన్నా మంచి నేను ఆ పురుగుల వీడియో నేను చూపిస్తున్నా. నాకు ఇట్లా
ఎప్పుడు కక్కు వస్తుందో తెలుస్తలేదు. ఇట్లా నాకు లోపల అవుతుంది, నాకు మాట్లాడడానికి కూడా సరిగ్గా రావట్లేదు. అరే శ్యాము, నువ్వు తిన్నావా లేదా? చూసినావా, చిన్న పిల్లలు కూడా తిన్నారు. నాకైతే ఏమన్నా అనుకోవచ్చు, మా వాచ్మెన్ వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు ఎక్కడ లేని సిచ్యువేషన్ లో ఉంటారు. నాకు అది బాధ ఉంది. నేను యూట్యూబర్ని, బయట ఆ వీడియోస్ చూసి నేను లేట్ వచ్చినా నాకు హెల్త్ బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఈ పిల్లలు ఇద్దరు నాతో, మేము తింటుంటే ఎన్ని పురుగులు తెలుసా. అంటే దానికి ఛార్జ్ చేస్తారు కదా, కొన్ని 100 రూపీస్ అయినా కానీ ఛార్జ్ చేస్తారు. ఎందుకు అట్లా రెస్పాన్సిబిలిటీ లేకుండా? వీడియో చూపియా, ఇతో వీడియో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఒక్క లోపలికి వెళ్ళొచ్చా అంటే మీరు ఏమన్నారంటే ఫ్రూట్స్ లేవండి, కిచెన్ లో ఏమన్నా ఉంటే చూడండి అన్నారు. వెళ్ళొచ్చా? రికార్డింగ్ ఉంది, వాయిస్ రికార్డింగ్ నా దగ్గర. ఆగండి, వాయిస్ రికార్డింగ్ ఉంది. నేను లోపలికి వెళ్ళి చూడొచ్చా? ఆగండి ఒక్క నిమిషం. రండి అన్న, జూమ్ చేయి. ఇక్కడ ఎక్కడన్నా వైట్ పురుగులు ఉన్నాయి? ఏందన్నా అక్కడ? ఓకే అన్నా, నేను ఇది పడితే జస్ట్ తీసేసేదాన్ని, అంతేనా? హెయిర్ పడ్డా సరే, పిల్లలు వేయరు కదా అని తీసి పడేసేదే. నేను అవదండి. ఓకేనా? తీసిన ఫ్రూట్ కూడా తీసుకొచ్చినాం అన్న, పురుగులున్న ఫ్రూట్ కూడా తీసుకొచ్చినాం. ఇప్పుడే వచ్చినా నేను ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా, హెల్త్ గొంతు బాగాలేదని తీసుకున్నా. అది కాకుండా నేను కాకుండా ఈ పిల్లోడు కూడా తిన్నాడు. సరే ఈ పిల్లోడు అంటే తినలేదు, వదిలేసి. అరే తిన్నావా లేదా? ఎన్ని పురుగులు తెలుసా, వాడు కక్కుకుంటు ఇప్పుడు పురుగులు చూపియంగానే. అదే ఇంకా అందులో పురుగులు కూడా ఉన్నాయి. నేను చూపించాను వీడియోలో చూపించినాయి కాకుండా అందులో కూడా ఇంకున్నాయి, చూపిస్తా. అది కూడా అంటే మాకు కంప్లైంట్ ఎప్పుడు రాలేదు, బట్ అందు గురించి మేము కూడా ఒకసారి చూద్దాము. నువ్వు చూడండి మీ ఆర్డరే కదా అన్నది. అదే అంటే ఆన్లైన్ పెట్టారు మీరు? లేకపోతే ఆన్లైనే పెట్టాం. ఒక ప్లేట్ తీసుకురమ్మన్నా. ఇంతమంది కొంచెం సైడ్ దగ్గర ఒక ప్లేట్ తీసుకురమ్మన్నా. ఈ వాటర్లు ఉన్నాయి పురుగులు, వాటర్లో అది కూడా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, నో ప్రాబ్లం, మేము రెక్టిఫై చేసుకోవడం కోసం అడుగుతున్నాం. పురుగే కదన్నా ఇది, కుళ్ళిపోతూ వచ్చిన పురుగు. ఆ లైట్కి వచ్చిన పురుగు అంటే నేను వదిలేస్తా. సరే దోమైనా నేను వదిలేస్తా. అరే లైట్ పురుగు లైట్ పడ్డదిరా, అరే దోమ చూసుకోలేదురా, వదిలేసుకుంటాను. అది కుళ్ళిపోయి వచ్చిన పురుగు అన్న. ఇంకా నా ఆఫీస్లో 3 ఉన్నాయి ఇలాంటివి, అవి అక్కడనే పెట్టినా. దాని మీద ఇట్లా పొట్టుకుంటున్నాయి పురుగులు. ఏందన్నా, నేను యూట్యూబర్ ఆఫీస్ అనేసరికి అడుగుతున్నా. నాది అమీర్పేట దగ్గర ఆఫీస్ ఉంటుంది. యూట్యూబ్ లో క్రేజీ షాన్ని బ్లాగ్స్ చిల్కా కొట్టండి వస్తాయి. ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే ఇట్లా. ఇప్పుడు నేను ఏమనాలి, ఒక ప్లేట్ తెచ్చి గుమ్మరిస్తే ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి. అంటే ఒక ప్లేట్ తీసుకురండి అన్న, ప్లేట్ చిన్న చిన్న ప్లేట్స్. ఓకే నో ప్రాబ్లం. చిన్న మేడం నాకు అర్థమైంది, ఏ ఫ్రూట్ లో ప్రాబ్లం లేదు, ఓన్లీ మస్కిన్ మ్యాన్ ఇది ఒకటే ప్రాబ్లం. సరే అది ప్రాబ్లం. నా దగ్గర నువ్వు 1 రూపీ అయినా ఛార్జ్ చేస్తున్నావు కదా. ఇట్స్ మై ఫాల్ట్ మేడం, నేను చెప్తున్నాను. పిల్లలు అప్పుడే పోలీసులు వచ్చి ఇబ్బంది పెట్టారు. లైట్ కూడా లోపల లైట్ కూడా వేయలేదు. యాక్చువల్లీ అది ప్రాబ్లం.
బంద్ చేసుకొని బంద్ చేసే టైంలోనే మీ ఆర్డర్ ఏమవుతుంది? అన్న ఆల్రెడీ కాదన్నా కాదు ఆల్రెడీ ఆర్డర్ డిలే అయింది మాకు. ఎందుకో చెప్తాను సార్. అది డిలే అయింది ఏదో పర్ఫెక్ట్ గా ఇవ్వచ్చు కదన్నా. నా మాట వింటే మీకు అర్థం. సరే చెప్పండి. ఈ లైన్ అంతా ఇంటర్నెట్ లేదు, హాట్స్పాట్ ఆన్ చేసిన మాకు ఆర్డర్ కూడా రాలేదు. అప్పటికే రైడర్ వచ్చి ఇది చేయడానికి 20 minutes పడుతుంది. రైడర్ వచ్చి మాకు ఆర్డర్ ఉందని చెప్పి దాంట్లో చూసిన తర్వాత మేము చేయడం స్టార్ట్. అప్పుడే పోలీసు వాళ్ళు బంద్ చేయించారు. ఇది లైట్ బంద్ చేయించారు. అయినా కానీ మా తప్పు నేను చెప్తున్నా మేడం. ఫ్రూట్ అనేది చెక్ చేసి నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. లైట్ బంద్ చేయించి వచ్చింది. ఈ పురుగులు మీ కిచెన్ లో ఎక్కడున్నాయి? ఎక్కడ లేవు. మేము ఏం చేస్తామంటే మీ ఆర్డర్ వచ్చింది కదా, ఇది కట్ చేస్తాం మేడం. దీన్ని అవి బాల్స్ తీస్తామా, తీసి డైరెక్ట్ వేస్తాం. ప్రతిసారి చెక్ చేసేస్తాం. మస్క్ మిలన్ ఒకటి చెక్ చేయలేకపోయింది. మామూలుగా అయితే ప్రతి ఒక్కటి చెక్ మీకు కావాలంటే ఇప్పుడు చేసినా కానీ చూడండి ఎట్లా చేస్తాను. మా కిచెన్ లో పురుగు అనేది ఉండదు. నువ్వు ఇప్పటిదాకా ఫోన్ లేమన్నా, నువ్వే మాట్లాడినావు. నేనే మాట్లాడు. ఫోన్ లేమన్నా. మా కిచెన్ నీట్గా ఉంటుంది మేడం. రికార్డింగ్ ఉందా నాన్న? ఏమన్నా నేను రికార్డ్ చేసుకున్నాను. మా పిల్లలకు వినిపించాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. అవుట్మోస్ట్ మేము కేర్ తీసుకుని పంపిస్తానని చెప్పాను. నేను చెప్పింది కూడా అది. ఇంటర్నెట్ పోలీసు వాళ్ళు వచ్చింది మేడం, ఇంటర్నెట్ లేదు మేడం, అదే చెప్పారు. ఓన్లీ మస్క్ మిలన్ వల్లే ప్రాబ్లం వచ్చింది మీకు. ఇట్స్ వెరీ సారీ ఫర్ అస్. మీకు ఇప్పుడు కావాలంటే ఇప్పుడు తయారు చేసి ఇచ్చిన ఒక పురుగు కూడా ఉండదు, ఎందుకంటే కట్ చేసి చెక్ చేసి ఇస్తారు. సరే పోలీసు వాళ్ళు వచ్చిందంటే క్యాన్సిల్ చేసుకుంటాం. అసలు ఆర్డర్ కూడా రాలేదు, క్యాన్సిల్ ఎట్లా చేయాలి మేడం? ఇప్పటికి రాలే. కొంచెం లేట్ ఇప్పటికి రాలేదు. కాదన్నా ఆల్రెడీ 20 minutes డిలే అయింది. ఇద్దరు ఉన్నారు. అదే ఇంకో 10 minutes డిలే చేయొచ్చు కదా. చేసిన వస్తుంది కదా అన్న. ఇట్లా కనిపిస్తుంది. వస్తుందా రాదన్నా? నాకు ఒక్క ఆర్డర్ కూడా లేదు ఇంకా. నాకు అవన్నీ అనవసరం. ఇప్పుడు సరే బంద్ చేసుకురు, ఓకే బంద్ చేసుకురు. మీకు పర్మిషన్ ఉందో లేదో నాకు అనవసరం. సరే లైట్ వేయకూడదు, బయట వేయద్దు, లోపల చేసుకోవచ్చు కదా. లోపల కనీసం ఫోన్ లైట్ అన్నా పెట్టుకొని ఉండే, లేకపోతే లోపల లైట్ అన్నా పెట్టుకొని ఉండే. అంటే లోపల పర్మిషన్ బయట లేకపోతే, బయట లైట్ లేకపోతే ఇట్లా పురుగులు అవుతాయి. వర్కర్స్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ నేను ఓనర్ని ఇప్పటికీ నేనేమన్నా, నేను వర్కర్స్ కూడా ఏమన్నా. ఇంత కేర్లెస్ గా ఎందుకు ఉన్నారు వాళ్ళు? ఎవరి వర్కర్స్? చిన్న మరి నేను వచ్చినప్పుడు వర్కర్స్ ఎవరు నువ్వు? మీకు జీతాలు ఇస్తారు కదా, చూసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ముందే గొంతు బాగాలేదు, పిల్లలు తిన్నారు. ఇప్పుడు ఏంటి నాకు నీ నుంచి రూపాయి అవసరం లేదు, నాకు అవసరమే లేదు. నేనేదో చెప్తానా? నా హెల్త్ కోసం నేను అంటే మేము ఇప్పుడు మీరు చెప్పడం వల్ల మాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అదే ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం. అందు గురించి మంచి అని చెప్పేసి మనోడు అనుకుంటాం. అది నేను అసలు మంచి కోసం చెప్పాను. కరెక్ట్ అండి. మా వర్షన్ నేను చెప్పాను మేడం, మీకు అర్థమైందా? మా వర్షన్ నేను చెప్పాను. సో ఇంకొకసారి ఇలా కాకుండా చూసుకోవాలి అని. బట్ మీకు ఇదంతా అవసరం లేదు. బట్ ఒకసారి ఎక్స్క్యూజ్ ఎందుకు చేయాలన్నా? నా హెల్త్ ఏమన్నా అయితే ఏంటి అంటే చిన్నపిల్లలు కూడా తిన్నారు కదా అన్న. ఒక్కసారి 10 years కూడా లేని పిల్లలు తిన్నారు. చెప్పండి వాళ్ళకేమో. వీళ్ళు మా వాచ్మెన్ ఆంటీ వాళ్ళ పిల్లలు, వీళ్ళకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకుంటారు మీరు చెప్పండి. ఇప్పుడు నేనంటే పెట్టుకోగలుగుతాను, నాకు యూట్యూబర్ నాకు వస్తాయి, నేను పెట్టుకో. వీడికి హెల్త్ బాగుండదు ఏంది మరి ఇంత కేర్లెస్ గా? కిచెన్ ఏం చక్కగా ఉందన్నా? అదేమైనా చక్కగా ఉందా? ఒకవేళ యూట్యూబ్ లో వీడియో పెడితే ఎంత లొకేషన్ తో సహా పెడితే ఎంత ప్రాబ్లం అయితే తెలుసా మీకు? 8 lakhs ఫాలోవర్స్ ఉన్నారు నాకు మొత్తం 6-7 ఛానల్స్ ఉన్నాయి. నేను ఎందుకు ఆలోచించాలి? నువ్వు నా సైడ్ కోసం ఆలోచించి రూపాయి తక్కువ చేసినావా? చేయలేవు కదా. నేను ఎందుకు ఆలోచించాలి? నువ్వు బరాబర్ పైసలు తీసుకుంటున్నప్పుడు బరాబర్ తిండి ఇవ్వాలి. ఏమిచ్చినావయ్యా? ఏమిచ్చినావు? నా ఒక్కరికి అయిందంటే ఇంకోళ్ళకి కాలేదని ఏం ప్రూఫ్ ఉంది? ఏం ప్రూఫ్ ఉంది? సరే కొంతమంది బలిచిన వాళ్ళు ఉంటారు, వదిలేసుకున్నారు వాళ్ళు. అరే పోనీ రాబాయి వేరే దాంట్లో నేను పెట్టుకుంటా అని. నా ఒక్కదానికి అయిందని నువ్వు ఎట్లా చెప్తావు? నా ఒక్కదానికి అయిందని కొంతమంది చెప్పకపోవచ్చు. అసలు ఫ్రూట్ అనేది కట్ అయిన తర్వాత టేస్ట్ చేసి ఇస్తాం. మీ ఒక్కరికి టేస్ట్ చేసి టేస్ట్ మరి టేస్ట్ చేయలేరా? అదే చెప్తున్నారు, చేయలేదంట. అదే ఎందుకు పోలీసు వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. అది మా ప్రాబ్లం కాదు కదన్నా. ఇప్పుడు 24/7 నీకు పర్మిషన్ ఉన్నప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం, కాల్ పట్టుకోవడం నీ ఇష్టం.
లేకపోతే మూసేసుకో. నేను 10 గంటల దాకా ఉంటా, బయట లోపల లైట్లు, తర్వాత మూసేసుకో. నువ్వు 24/7 నువ్వు పైసల కోసం ఉన్నప్పుడు మా ప్రాణాలు ఎందుకన్నా ఆడుకుంటావు? నీకు ఎవరు ఇంత చెత్త ఫుడ్ ఇవ్వమన్నది? నీకు అంత నడిపే దమ్ము లేనప్పుడు మూసుకో. ఇంకొకరిని పెట్టుకొని ఉంటుంది. అందులోనే వాళ్ళు స్టే చేస్తారు, అందులోనే వండుకుంటారు, అందులోనే క్లీన్ చేసుకుంటారు, ఆ కిచెన్ యూజ్ చేస్తారు, అది మళ్ళీ ఆన్నే పండ్లు కట్ చేస్తారు. మీరు ఎంత దరిద్రంగా ఉందన్నాడా? నువ్వు వచ్చి ఇప్పుడు నాకు ఫోన్లో ఏమన్నావు, నువ్వు మాట్లాడావా లేదా నాకు తెలియదు. ఫోన్లో ఏమన్నావు, నా కిచెన్ నీట్గా ఉంటుంది మేడం, నా కిచెన్ మీద ఇంత గుడి ఉండదు అన్నావు. సరే సరే కిచెన్ నీట్గా ఉంటుంది అన్నా, మరి పనులు ఎట్లకైనా వచ్చినాయంటే మళ్ళీ ఏమన్నావు? సరే మేడం పనులు మేము అంతా చెక్ చేసాము, ఒకవేళ కిచెన్ లెక్క నన్ను ఉందేమో వచ్చిందేమో అనుకుంటావు. నువ్వు ఇదే అన్నావు అన్న, నా దగ్గర రికార్డింగ్ ఉంది అన్నా. నువ్వు ఇది ఒప్పుకోకపోతే నాకు గలీజ్ గా పెద్దగా వీడియో వాయిస్ రికార్డ్ అది ఇదిగోండి అమ్మా, ఎందుకు అవసరం లేదు, నా ఎంప్లాయ్కే పంపిస్తా కదా. నాకొద్దు, అది పెద్ద మనుషులు వాళ్ళకి మీరు మాట్లాడిందే కదా మేడం? సార్ నేను మాట్లాడినా, నేను మాట్లాడాను కదా జొమాటో వాళ్ళతో. నేను ఏం మాట్లాడినానో నాకు ఒక క్లారిటీ ఉంటుంది. నేను మాట్లాడిన మాట అంటే దాన్ని నేను చెవులతో నింటనే మాట్లాడతా. నువ్వు వాడు 10 సార్లు నాకు ప్రాబ్లం లేదో నేను కూర్చుంటా. నువ్వు ఆ మాట నువ్వు అన్నావు కిచెన్ లో ఉండొచ్చు మేడం, కిచెన్ హైజీనిక్ ఉంటుంది అన్నట్టు మీరు వినండి మేడం. ఇది విన్నాను. थोड़ा पानी दो చిన్నగా అనుకుంటా. కార్లు ఉన్నాయి మరి, బాటిల్ చిన్న 2 minutes. అరే చిన్నగా కదా, హాఫ్ అన్ అవర్ ఆగు, మనం పోతుంటే దోశ తినేసుకో. మా వాచ్మెన్ అంటే వాళ్ళ పిల్లలు అన్నారా లేదన్నా కిచెన్ లో ఉండొచ్చు అన్నారా లేదా? అన్నా నా నుంచి నాకు ఒక్క రూపాయి నేను అసలు ఇప్పుడు ఆ 400 కాదు అవి ఇస్తానా, నాకు వద్దన్నా. నువ్వు ఇప్పుడు నాకు ఒక క్లారిటీ ఆ వాయిస్ రికార్డ్ లో ఆయన అన్నాడా లేదా కిచెన్ లో ఉండొచ్చు అని అన్నాడా లేదా? అన్నా పెద్దగా చేస్తా, నాకు పెద్దగా చేస్తా. ఇక్కడ ముందుకు వచ్చేది తీయనన్నా, ఇక్కడ ముందుకు వచ్చేది అంత దూరం ఇట్లా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకో, ఇంకో ఇట్లా పెట్టుకో. నాకు ఒక్కటే క్లారిటీ, ఆయన ఆ మాట అన్నాడా లేదా? కిచెన్ లో నుంచి వచ్చింది నువ్వు చెయ్యి అన్నా, నేను కూర్చుంటే ఒప్పుకుంటానేమన్నా, నువ్వు తప్పు చేసింది నువ్వు కాదన్నా అన్నాడా లేదు? అన్నా ఇప్పుడు అన్నాడా లేదా? అదంతా నాకు అవసరం లేదన్నా, నా దగ్గర నువ్వు అవద్దు మాట్లాడద్దు. నేను ఒకరి మీద స్టాండ్ తీసుకున్నానంటే నేను కాన్ఫిడెంట్ గా స్టాండ్ తీసుకుంటా. నువ్వు ఆ మాట అనలేవని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు ఆ మాట అన్నావు. అట్లా నువ్వు ఆ మాట అనకపోతే నేను ఆడికే నీడికి అంత దూరం రాకపోయేదాన్ని. కిచెన్ లో గలీజ్ ఉంటది అన్నాడా లేదా? ఆ కిచెన్ ఏమన్నా చక్కగా ఉందా అన్న? ఒకవేళ పేషెంట్లు అయితే ఏంది, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ తింటే ఏంటన్నా బాధ్యత చెప్పు. నా దగ్గరికి కొన్ని కష్టాలు చెప్పడానికి నా వీడియోలు చేయండి. ముసలోళ్ళు వస్తారు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వస్తారు, చిన్న పిల్లలు వస్తారు అన్న. నేను వాళ్ళ ఫ్రూట్స్ బయటి బిర్యానీ అవన్నిటికన్నా ఫ్రూట్స్ రిఫర్ చేస్తా. అలాంటిది అంత దరిద్రం ఉంది అన్న. అది వీళ్ళకి జీతాలు ఇస్తున్నప్పుడు ఒక్కడైనా క్లీన్ చేయొచ్చు కదా అన్న, ఒక్కడైనా. నైట్ అంటే నైటే పని నీట్ గా చేసుకొని పోతారన్నా. నువ్వు ఇంత పెద్ద పెట్టిన నేను నీకు నెల 10-20 వేలు ఒక రోజుకు ఒక 5,000 అయినా ప్రాఫిట్ వస్తుంది కదన్నా. ఇంకో 500 ఎక్స్ట్రా క్లీన్ చేస్తాను.
మరి అన్న ప్యాషన్ తో పెట్టినోడు ఇట్లా పెట్టాడు మేడం నేను పొద్దున 8 o'clock వచ్చా 12:40కి వెళ్ళాను మేడం 12:40 ప్యాషన్ తో పెట్టినోడు ఇట్లా పెట్టాడు ఏదంటే అది ఇచ్చేద్దాము ఫుడ్ ఏదంటే అది చేద్దామని అన్ని పురుగులు ఉన్నాయన్నా మేడం ఒక్కసారి ఐఎమ్ వెరీ సారీ ఫర్ మిమ్మల్ని ఈ టైంలో నేను రప్పించడం కూడా అసలు కరెక్ట్ కాదు. ఎందుకు ఆపుతావు మేడం పిల్లల్ని లోపల తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చారు పెద్ద షాప్ ఏంది కాదు నాన్న వాడికి ముందే పసుకలు వచ్చినాయి నా కోసం వాడికి ఎవ్వరు లేరు వాడికి ఎవ్వరు లేరన్న తెలుసా వాళ్ళ అమ్మమ్మ ఒక్క చూసుకుంటుంది ఆ పిల్లోడికి ఏమైనా అయితే ఏందన్నా పోలీసులు మీరు ఈ టైంలో వాళ్ళని ఇంత కేర్గా వాళ్ళని పెట్టుకుంటున్నారంటే మేము వెంటనే నిజంగా 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 నేను పొగడతలకు పడుతున్నది సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి తీసుకున్నాను ప్యాషన్ తో వీడియో ఆపేసి వదిలేసి